హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్. ఈరోజైతే చాలా సింపుల్ రెసిపీ అండి. నచ్చిందే ఫ్యాషన్, మెచ్చిందే ట్రెండ్ అంటారండి. ఇలాంటి ట్రెండ్ చట్నీస్ ఈ విధంగా చేశారనుకో సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. మరి అన్నంలో కానీ చపాతీలో కానీ అదిరిపోయే ఈ రెసిపీ మిస్ అవ్వకుండా చూసేయండి. టేస్ట్ మాత్రం భలేగా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ రెసిపీ మర్చిపోకుండా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే అన్నంలో పెట్టుకొని ఒక్కొక్క బుక్క తిందాం అనుకునే లోపు మా ఆయన పిల్లలైతే ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నారు. నేనైతే అలాగే 4 గుడ్లు తీసుకున్నానండి. ఈ 4 eggs తీసుకొని నీట్గా వాటర్లో కాసేపు నానపెట్టండి. ముందే ఎండాకాలం కదా, గుడ్లకు ఏమైనా క్రీములు ఉంటే వెళ్ళిపోతాయండి. చక్కగా వాటర్లో నానపెట్టుకొని గుడ్లను పక్కకు పెట్టేసుకోండి. నేను పిడికెడన్ని గ్రీన్ మిర్చి అయితే తీసుకున్నానండి. ఇలా గ్రీన్ మిర్చి తీసుకొని కాస్త ఎక్కువ తీసుకుని, మీరు కావాలంటే స్పైసీగా తింటారు అనుకుంటే నేనైతే గుప్పెడన్ని గ్రీన్ మిర్చి అయితే తీసుకున్నాను. 10 నుండి ఒక 15 వరకు ఉంటాయండి. గ్రీన్ మిర్చి కారం ఉంటాయి అనేసి నేను చాలా తక్కువగా తీసుకున్నాను. పిల్లలు కూడా మరి నోరు మండిపోతుందని అత్తయ్య గారు తిడతారు కనుక ఇలా మనం గ్రీన్ మిర్చిని మనం చక్కగా ఈ విధంగా కట్ చేయడం కానీ లేదా చుంచేసుకోవడం కానీ ఇలా చుంచేసుకోవాలండి. కడాయి పెట్టుకొని నేను 2 నుండి 3 వరకు నేను ఆయిల్ అయితే వేసుకున్నానండి టీ స్పూన్స్తో. ఇలా చూడండి, చిన్న తపలండి, ఇక్కడి వరకు వేసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ వేసుకోమాకండి. చూడండి, నేనైతే ఈ విధంగా సింపుల్గా చేసేసుకున్నాను. తక్కువ టైంలో ఎక్కువ రుచి ఫ్రెండ్స్. మరి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం మర్చిపోకండి. కాస్త వెల్లుల్లి వేసిన తర్వాత అవి కాస్త మగ్గిన తర్వాత మనం కొట్టిపోసుకున్న గుడ్లు ఉంటాయి కదా ఒక బౌల్లో, అవి వేసేసుకోవాలండి. మంట మాత్రం చిన్నగా పెట్టుకోండి. దాంట్లో చిటికెడంత సాల్ట్ వేసుకొని చక్కగా ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయ్యేలా మనం చక్కగా చిన్న మంటలో వేపేసుకోవాలి. పెద్ద మంటలో మాత్రం వేపేసుకోవద్దు. గుడ్డు మాత్రం మాడిందంటే అంతేనండి, ఇంకా ఎండలో బట్టలు ఎండేసినట్టు చక్కగా మాడిపోతుంది. టేస్ట్ మొత్తం కోల్పోతుంది ఫ్రెండ్స్. చూడండి, మరి చిన్న మంట పైన చక్కగా గుడ్లని ఈ విధంగా వేపేసుకొని మనము మంచిగా వేపేసుకోవాలి. కొంచెం డ్రై అయ్యేలా వేపేసుకుంటేనే టేస్ట్ మాత్రం భలేగా వచ్చేస్తుంది. తింటే కూడా కమ్మగా ఉంటుందండి. ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి ఈ గుడ్డుతో. ఈ గుడ్డులో ఉండే పోషకాలు మన ఒంటికి పట్టాలంటే తప్పనిసరిగా ఈ రెసిపీ మాత్రం మిస్ అవ్వకుండా చేసేయండి. ఖాళీ జారు తీసుకొని మనం గ్రీన్ చిల్లీని అడ్డంలో చుంచేసుకున్నవి ఈ విధంగా ఖాళీ జారులో వేసేసుకోవాలండి. ఇలా మనకు కావాలనుకుంటే కొన్ని ఎక్కువ వేసుకోండి. ఎక్కువ నెంబర్స్ ఉంటే నేనైతే ఒక తెల్లగడ్డ పొట్టు తీసి చక్కగా వేసేసుకున్నాను. వెల్లుల్లి రిబ్బలు వేసేసుకున్న తర్వాత కాస్త రుచికి సరిపడా గ్రీన్ మిర్చికి సాల్ట్ వేసేసుకోవాలి. అదేవిధంగా ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసుకొని మిక్సీ జారు చక్కగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నేనైతే చక్కగా గ్రైండర్ చేసుకున్నానండి. కావాలంటే మీకు రోట్లో అయినా రుబ్బేసుకోవచ్చండి. మనకి టైం లేనప్పుడు ఈ విధంగా చేసేసుకోండి. తక్కువ టైంలో ఎక్కువ రుచి వచ్చేస్తుంది. బ్యాచిలర్స్ అయినా ఈజీగా నేర్చుకోవచ్చండి. పిల్లలకు ముందే హాలిడేస్ కదా, 10th పిల్లలు, ఇంటర్ పిల్లలు ఇంట్లో ఉంటారా, వంట నేర్పించుకునే వాళ్ళకైతే ఇంకా ఈజీ అండి. ఈ విధంగా చేసేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలైనా మనకి ఎక్కువ టైం కాకుండా తక్కువ టైంలో ఎక్కువ రుచి వచ్చేలా చిటికలో నేర్చుకుంటారు. చూడండి, నేనైతే ఆ ఉల్లిపాయ సైజులో ఇలా కట్ చేసుకున్నానండి. ఒక్క ఉల్లిపాయని ఈ సైజులోనే కట్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేది పెద్దగా కట్ చేసుకుంటే రుచి అనేది ఎక్కువ వస్తుందండి. అదే స్టవ్లో మనము ఆ స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎర్రమిరపకాయలు ఒక 2 చుంచేసుకోవాలండి 4 ముక్కలుగా. జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. మనము ఇలా కరివేపాకు కాస్త మగ్గింది అనుకున్నప్పుడు ఒక 5 వెల్లుల్లి రిబ్బలు మరొకసారి వేసేసుకోండి. టేస్ట్ మాత్రం బాగుంటుందండి వెల్లుల్లి ఫ్లేవర్తో. వెల్లుల్లి ఫ్లేవర్ తినడం మూలంగా మనకి హార్ట్ కూడా బాగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందండి. ఈ మధ్యలో మా పక్కింటి ఆంటీ గారు హాస్పిటల్కి వెళ్తే చెప్పారంట, అత్తయ్యకి చెప్తే అత్తయ్య కూడా ప్రతి పచ్చళ్ళలో కానీ రెసిపీ పప్పుచారులో ఎక్కువ వెల్లుల్లి వేయమంటున్నారు. అలాగే నేను కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా వేయండి. చిటికెడంత పసుపు వేసి కాస్త వేగిన తర్వాత మనము గ్రీన్ మిర్చి పేస్టును వేసేసుకోవాలి. గ్రీన్ మిర్చి పేస్ట్ వేయడం మూలంగా పచ్చి వాసన పోయే వరకు వేపేసుకోవాలి. మంట మాత్రం మర్చిపోకుండా చిన్నగా పెట్టేయండి ఫ్రెండ్స్. ఇలా పెట్టడం మూలంగా పచ్చి వాసన అనేది త్వరగా వెళ్ళిపోతుంది. మనకి పచ్చి వాసన పోయినాక ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది టేస్ట్ వస్తుంది. కట్ చేసి పెట్టుకున్న ఈ పెద్ద సైజు ఉల్లిపాయ ఉంది కదా, చక్కగా పచ్చి వాసన పోయిన పచ్చిమిర్చి పేస్టులో వేసేసుకొని కొంచెం చిటికెడంత ఉప్పు కూడా పైనంగా చల్లేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. ఉప్పు మాత్రం ఫ్రెండ్స్ ఈ విధంగా వేసేసుకోండి. మీరు రుచికి సరిపడ సాల్ట్ ఉంటేనే టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారండి, మరి ఉప్పు లేనిది టేస్ట్ ఉండదండి. ఉప్పు మాత్రం కరెక్ట్ వేసేసుకోండి. చూడండి, బాగా మగ్గిపోయిన తర్వాత ఎగ్స్ ఫ్రై చేసి పెట్టినవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వేసేసుకోవాలి మనము. ఇలా వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్టులో ఎగ్గును డ్రై అయ్యేలా కాస్త మంట చిన్నగా పెట్టేసుకొని వేపేసుకోవాలి. వేడి వేడి అన్నంలో కానీ రోటీలో కానీ తిన్నామనుకో పిల్లలు కూడా ఎంతగానో ఇష్టంతో తినేస్తారు ఫ్రెండ్స్. మరి
ఎండాకాలం ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని తినండి, సూపర్ టేస్ట్ అండి. మరి ఎప్పుడు ఎగ్గు ఒకే రకంగా కాకుండా ఎగ్గు పచ్చడి అనేది ఈ విధంగా చేశారనుకో వారం రోజులు ఈజీగా నిలువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటికి వచ్చిన 5 నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు బంధువులకైనా స్నేహితులకైనా. చూడండి ఫ్రెండ్స్, మరి ఇలా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే సూపర్ టేస్ట్. మీరు ట్రై చేయండి, ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.